టీటీడీలోనూ చంద్రబాబు క్రెడిట్ చోరీ. వైఎస్ జగన్ హయాంలో తెచ్చిన ల్యాబ్ ను బాబు ఖాతాలో వేసుకుంటూ ప్రచారం. మరోసారి అప్పుకు సిద్ధమైన కూటమి ప్రభుత్వం. వచ్చే మంగళవారం మరో 3,900 కోట్లు తేనున్న చంద్రబాబు. ఈ నెల 25న కాంగ్రెస్ కు రాజీనామా చేస్తారంటూ వార్తలు. జీవన్ రెడ్డి నివాసానికి మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి పార్టీ మారద్దని బుజ్జగిప్పు. త్వరలో తెలంగాణలో ప్రధాని మోదీ టూర్. బీబీనగర్ ఎయిమ్స్ ప్రారంభోత్సవం సహా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే అవకాశం. కరీంనగర్ టూ టౌన్ ఎస్ఐ చంద్రశేఖర్ ఆత్మహత్య. జమ్మికుంట మండలం సీతంపేటలో ఉరివేసుకుని సూసైడ్. గోదావరిలో గల్లంతైన వారిలో నేడు 2 మృతదేహాల వెలికితీత. ఇప్పటికే మరో 3 మృతదేహాల గుర్తింపు. ఏలూరు జిల్లా కుకునూరులో అలుముకున్న విషాద ఛాయ. సిద్దిపేట మార్కెట్ యార్డును సందర్శించిన హరీష్ రావు. సకాలంలో మొక్కజొన్న కొనుగోళ్లు జరగటం లేదని విమర్శ. పెంపుడు పిల్లి విషయంలో కూతురిని మందలించిన తల్లి. మనస్తాపంతో ఎంబీబీఎస్ స్టూడెంట్ సూసైడ్. హైదరాబాద్ అల్వాల్లో ఘటన. విజయవాడలో మతి స్థిమితం లేని 2 బాలికలపై అత్యాచారం. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు. కూటమి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలి మరో వీడియో రిలీజ్. కమిటీ రిపోర్టు రాకుండా పార్టీ కార్యక్రమాలకు శ్రీధర్ ఎలా హాజరవుతారని ప్రశ్న. రాయచోటిలో ఘనంగా రంజాన్ పర్వదిన వేడుకలు. ముస్లింల ప్రార్థనల్లో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ నేత శ్రీకాంత్ రెడ్డి. వికారాబాద్ జిల్లా తాండూరులో ఈద్ సంబరాలు. ఈద్గాల వద్ద ముస్లిం సోదరుల సామూహిక ప్రార్థనలు. వైఎస్ఆర్ జిల్లా వేంపల్లిలో మల్లీశ్వర ఆలయంలో చోరీ. అమ్మవారి బంగారం సహా హుండీలో నగదు అపహరణ. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల్లో జోక్యం చేసుకోవద్దని ఆదేశం. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై హైకోర్టు ఆగ్రహం. దాడులు ప్రతిదాడులతో అట్టుడుకుతున్న పశ్చిమాసియా. గల్ఫ్ దేశాలు ఇజ్రాయెల్ పై కొనసాగుతున్న ఇరాన్ దాడులు. పశ్చిమాసియా యుద్ధం వేళ అమెరికా కీలక నిర్ణయం. ఇరాన్ చమురు విక్రయాలపై ఆంక్షల సడలింపు. పిరికి వాళ్లను గుర్తు పెట్టుకుంటామని హెచ్చరించిన ట్రంప్. ఇరాన్ యుద్ధంలో చేరనందుకు నాటో దేశాలపై విమర్శ. బ్రిటన్ వెళ్లే విద్యార్థులకు మరింత ఆర్థిక భారం. అన్ని కేటగిరీ వీసాలపై ఫీజులు పెంచుతూ ఉత్తర్వులు. ఏప్రిల్ 8 నుంచి అమలు. ఉత్తరాంధ్ర తీరంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం. ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ.